అచ్చంపేట శ్రీ ఉమా మహేశ్వర చైర్మన్ మాధవరెడ్డి పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. అయితే ఈ కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కస్టరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ల రాజ్యమని ఆమె గుర్తు చేశారు. శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం స్వామి దేవునిపై ప్రమాణం చేసి మీరందరూ కూడా కానీ ఉమా మహేశ్వర స్వామిపై ప్రమాణం చేసి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా మరి సమపాలనలో చూస్తూ ముందుకు పోతున్న మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు డబ్బులుంటే ఏమైనా అంటారు కదా, వెంట్రుకలుమ్మ ఉన్నమ్మ సిగెట్లేసినా నడుస్తుందని. మరి వెంట్రుకలు లేని ఆమెకి సిగేయడానికి వస్తుందా? రాదు కదా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, మన బోడగుండె అమ్మ మనకు తల వెంట్రుకలు లేకపోతే బోడగుండె ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు అట్లా ఉంది. అయినా కూడా నెగ్గుకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి అప్పుల పాలు చేసి ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు, ఇటు మిషన్ భగీరథ పెట్టి ఇదిగో పోయింది. ఈ విధంగా కోట్లాది లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అవసరం రాని వాటికి పెట్టి మరి ఈరోజు అవన్నీ దుర్వినియోగం చేసి వాటిల్లో కోట్ల రూపాయల పర్సంటేజీలు తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ అకౌంట్లో 1500 కోట్లు వాళ్ళ పార్టీ అకౌంట్లో ఉన్నాయి అంటే మరి ఎన్ని కోట్లు మరి ఈరోజు వాళ్ళు కమిషన్లు కొడితే అన్ని పైసలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మళ్ళీ మేము గెలిచినాము, ఒక నెల తిరగక ముందే మొదలు పెట్టిండ్రు. అయ్యా బాబు, మాకు ఇంకా 4 సంవత్సరాల 2-3 నెలల సమయం ఉన్నది. నువ్వు 10 సంవత్సరాలలో కూడా పరిష్కరించని మరి మేనిఫెస్టో సమస్యలు చాలా ఉన్నాయి. నువ్వు కేజీ టు పీజీ అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, మరి రైతులకు ఇంకా ఏమో అన్నావు. ఇవన్నీ ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేదు. మళ్ళా ఉల్టా వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల కాకముందు నుంచే ఈ సోషల్ మీడియా ద్వారా ఇది ఇయ్యట్లేదు, అది ఇయ్యట్లేదు, ఇచ్చినా చెప్పారు. అదే బాబు, నేను ఇచ్చినాం కదా 700